ఇక వేములవాడ సిరిసిల్ల జిల్లాలో అయితే అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఎదుర్కొన్నారో మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్ల కొనుగోలు జాప్యం జరుగుతుందని చెప్పి ఇటు ఒకవైపు అమాలీలు లేక ఒకవైపు మరోవైపు ట్రాన్స్పోర్ట్ లారీలు కొరతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఓవైపు రైతులు చెప్తున్నారు. మనతో పాటు రాజన్న సిరిసిల్ల నుంచి రైతులు వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాపు, అసలు మీ సమస్య ఏంది? 10 నెల అవుతుంది అడ్లు రోడ్డు మీద పోసి, నెల అవుతుంది అడ్లు రోడ్డు మీద పోసి, వారం రోజుల కాంటే పెట్టి అవి ఇట్లా తీసులేదు. వచ్చినప్పుడల్లా నేను ఏం చేయాలంటుంది మేడం, నేను ఏం చేయాలి అన్న ముచ్చటే, కానీ అవి లావటం లేదు, పోవు లేదు, కాలిపోనియా కూలిపోనియా అని నా మనసు కనిపిస్తుంది. ఏం చేయాలి సార్? ఇప్పుడు చాలా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎండలకు ఎండుతున్నాయి, వర్షాలకు తడుతున్నాయి, దానిపై మీరు ఏమంటారు? దాని మీద అన్ని ఇంకేం అన్ని నష్టం అవుతుంది. మన కొంతమంది రైతులు ఉన్నారు, మాతో కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ప్రాబ్లం అంటే ఇప్పుడు నెల రోజులు దాటింది. నెల కరెక్ట్ నిన్నటికి నెల వాయం పోసినాము, అడ పోసుకోమని మేము చైర్మన్ పోసుకోమన్నది మేము అడిగినాము, చైర్మన్ అడిగినాము, పోసుకున్నాము. అడ పోసుకున్నాక 15 మనం 5 ట్రాక్టర్ లారీలు ఇక్కడ పోతే ఒక లారీ అక్కడ పెడతా అన్నారు. సీరియల్ అయినాక 5 వేనాయి. నేను వచ్చి చెప్పిన కరెక్ట్ 18 రోజులు ఆయన నేను చెప్పి 18 రోజులు ఎండ వచ్చినాన్ని వచ్చి చెప్తే నేను ఆదివారం నాడు పంపుతాను. పేరు ఆదివారం ఏంది, నేను మొన్న ఆదివారం ఏంది, మళ్ళీ రేపు ఆదివారం వస్తుంది. ప్రధానంగా ఈ జాప్యానికి ఏమన్నా అంటే నేనేం చేయాలి, ఇక్కడ రానిస్తలేదు. ప్రధానంగా ఈ జాప్యానికి కారణాలు ఏంటి అని ఏం చెప్తున్నారు? ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకపోతే ఏమని చెప్తున్నారు? అధికారుల దృష్టికి అంటే అధికారుల దృష్టి అంటే ఇక్కడ మా వడ్లు వత్తం అని చెప్తున్నారు, వడ్లు వస్తలేరు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఊరోళ్ళు పెట్టాలి మటోళ్ళు అంటారు. ఊరోళ్ళే పెట్టుకుంటున్నారు, నన్ను ఇక్కడి నుంచి రానిస్తలేరు అని చెప్తుంది ఆమె మేడం. ఇక్కడ మంజుల పద్మ. ఇప్పుడు తూకానికి సంబంధించి ఎంత తూకం, ఒక క్వింటల్ మీద ఎంత తూకం తీసేస్తారు, ఎంత తరుగు తీసేస్తారు, ఇంకా ప్రధానంగా ఇంకేం సమస్యలు ఉన్నాయి? 2 కిలోన్నర పోతుంది, 2 కిలోన్నర పెడుతున్నారు, 2 కిలోన్నర పోతున్నాయి. ఒక్కొక్క సంచికి 2 కిలోన్నర, చిన్న సంచికి మేము పెడుతున్నాము. మళ్ళీ ఇది ఏంటంటే మళ్ళీ అమ్మాలట. ఈడ ఏది లారీకి పోతే 2 రూపాయలట అమ్మాలోళ్ళు దించు, ఇక్కడ వాళ్ళు పోతే అక్కడ వాళ్ళు మళ్ళీ ఇంకా 2 రూపాయలు 4 రూపాయలట ఎక్కువ. ఈడ మొదలైంది, ఇంకా మా దగ్గర రాలే, ఇంకా ఇక్కడ మొదలైంది. అక్కడ ఇక్కడ 45 రూపాయలు క్వింటల్కి ఇవ్వాలి, ఇంకా 4 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. అవి అయితేనే ఆడ దించి లారీ వస్తుందట. వీళ్ళు పోతున్నారు, లారీ ఆడ దించుకుంటున్నారు, వస్తున్నారు. అట్లా ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని సంచులకు సంబంధించి ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అధిక డబ్బులు లేబర్కు సంబంధించి వసూలు చేస్తున్నారని చెప్పి ఓవైపు రైతులు చెప్తున్నారు. కొంతమంది మనతో రైతులు ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏముంది ప్రధానంగా? అన్నయ్య ఏమున్నది మా బాధ. ఇప్పుడు నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి మేము అడ్డు పోసి బారాన్ని ఇచ్చే అన్ని ఇచ్చే కాంట ఇచ్చింది, అన్ని ఇచ్చినాక సుతా మేము ఎంత బాధ. ఈ ఎండల వాన అనకుండా నీరు అనకుండా వండిస్తున్నాం. మా కొరత గిట్టున్నది. మీరే చెప్పారు, మీరే పరిష్కరించండి. ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఎండకు ఎండుతున్నాయి, ఇప్పుడు వానకు వర్షానికి తడుస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు దీన్ని ఇప్పుడు తేమ పరిస్థితి ఉన్నది. దానిపై మీరు ఎలా ఉన్నది? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు తేమ ఏమి లేదు, కానీ ఇప్పుడు పరిస్థితికి పోవాలి. మాకు ఎక్కడి నుంచి వెళ్ళి గవర్నమెంట్ కొనుగోలు మాకు వెహికల్ వచ్చేటట్టు ఇవ్వమంటే అంతే సమస్య. వెహికల్ అమలు కావాలి, పంపించే విధానం చేయరు. ప్రధానంగా జిల్లాలో మాత్రం ఇటు ట్రాన్స్పోర్ట్ సంబంధించి లేబర్ అన్లోడ్కి సంబంధించి అక్కడ జాప్యం జరగడంతో ఎక్కడికక్కడ కళ్ళాల మీద వరి ధాన్యం ఎక్కడికక్కడే నిలిచిపోయడంతో ఇక్కడ రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు మనతో ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న, ఇక్కడ ఏంటి ప్రధానంగా మీకు ఏమున్నాయి సమస్య? వెహికల్ ఇబ్బంది, ఒకటి వెహికల్ తొందరగా రన్ చేయాలి, ఒకటి లేబర్ అన్లోడ్ చేసాక లేబర్, అది క్లియర్ అయితే తొందరగా. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ధాన్యాన్ని మీరు ఇక్కడ పెట్టారు? ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది మేము ఇక్కడ పోసి ఐక్య సెంటర్లో పోసి నెల అవుతుంది. ఇంతవరకు అయితే పోలేదు. ఏమైనా అడిగితే ఏమందంటే వెహికల్ లారీలు వస్తలేవు, ఆడ అన్లోడ్ అవుతలేదు అని చెప్తారు. ఇప్పుడు ప్రధానంగా నెల రోజుల నుంచి కళ్ళాల మీద వరి ధాన్యము పెట్టి నడుస్తారు. ఇప్పుడు మీరు అధికారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా వెహికల్ అరేంజ్ చేయాలి, లేబర్ ఒకటి అరేంజ్ చేయాలి అంతే. అక్కడ అన్లోడ్ చేసాక లేబర్ ఉండాలి, అమలు ఉండాలి, వెహికల్ లారీలు. కొంతమంది రైతులు ఉన్నారు. ఎంత ప్రధానంగా ఇక్కడ వెహికల్స్ ట్రాన్స్పోర్టు అమాలీలకు సంబంధించి ప్రధానంగా ఈ సమస్యలు ఎదురుతున్నాయని చెప్పి రైతులు చెప్తున్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు మీకు ఇక్కడ ప్రధానంగా అవే ఉన్నాయి, అమాలి అవి లారీలు వస్తే పోతాయని అంటారు. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అయి కళ్ళాల మీద? మీరు అంటే ఇక అందరిగా అంతే ఉన్నాయి కదా, ఇప్పుడు అందరికి అదే 20 రోజులు వచ్చినాయి.
మా 20-25 రోజులు అవుతున్నాయి అందరికి. ఇక అవి సీరియల్ లైన్గా తీసుకుంటాం అంటారు, అవి అట్నే అంటారు. సీరియల్ వచ్చిందా పోయిందా, అది ఇక ఎవరి పోతున్నాయి ఎవరి వస్తున్నాయి, ఆ సీరియల్ లేదు ఏది లేదు. మరి ఇట్లా అయితే ఎట్లా రైతుల పరిస్థితి ఎట్లా? మీరు అధికారులకు మరి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం చెప్పాలంటే ఇక ఏం చెప్పినా అంతే ఉన్నది, ఏం చెప్తే ఏమి నడుతుంది ఇక మాది అంతే. ఇక అంత వాళ్ళ చేతుల్లో, ఇక ఏ నష్టమైనా మేమే భరిస్తాం. ప్రధానంగా రైతులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేబర్ కు సంబంధించి అన్లోడ్ కు సంబంధించి చాలా జాప్యం జరుగుతుంది. కల్లాల మీద ఎక్కడికక్కడే వరి ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.